హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. స్తవైర్బ్రహ్మాదీనాం జయ జయ వచోభిర్నియమినాం గణానాం కేళీభిర్మతకల మహోక్షస్య కకుదీ స్థితం నీలగ్రీవం త్రినయన ముమాశ్లిష్టవపుషం కదా త్వాం పశ్యేయం కరధృత మృగం ఖండపరసుం. స్తోత్రపాఠములతో బ్రహ్మాదులు, జయ జయధ్వనులతో మహర్షులు, క్రీడా వినోదాలతో ప్రమథగణములు నిన్ను సేవిస్తూ ఉండగా అది చూసి సంతోషంతో రెంకవేస్తున్న వృషభము అనగా నందీశ్వరుని మూపురముపై కూర్చున్నవాడవును, నల్లని కంఠము గలవాడవును, 3 కన్నులు గలవాడవును, పార్వతిచే ఆలింగితమైన దేహము కలవాడవును, లేడిని చేతితో పట్టుకొన్నవాడవును, ఖండింపబడిన పరశువు అనే ఆయుధమును ధరించిన వాడవును అయిన నిన్ను దర్శించే భాగ్యము నాకు ఎప్పుడు లభిస్తుందో గదా. కదా వా త్వాం దృష్ట్వా గిరిసతవ భవ్యాంఘ్రియుగళం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ సమాశ్లిష్యాఘ్రాయ స్ఫుటజలజ గంధాన్ పరిమళాన్ అలభ్యాం బ్రహ్మాద్యైర్ముదమను భవిష్యామి హృదయే. ఓ పరమేశ్వర, నిన్ను దర్శించి నీ శుభకరమైన పాదపద్మములను నా చేతులతో పట్టుకొని వాటిని తలయందు, నేత్రములయందు, రొమ్ములపైన చేర్చి వాటిని కౌగిలించుకొని వికసించిన పద్మము యొక్క వాసన వంటి వాసన గల వాటి పరిమళమును ఆఘ్రాణించి బ్రహ్మ మొదలైన దేవతలకు కూడా పొందశక్యము కాని ఆ ఆనందాన్ని నేను ఎప్పుడు అనుభవిస్తానో గదా. హరి ఓం. తత్సత్. బ్రహ్మార్పణమస్తు.